వాస్తు సమస్యలు ఉన్నాయని అధిక జ్యేష్ఠ మాసంలో వాస్తు వ్యక్తిని మీ ఇంటికి పిలుస్తున్నారా? గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. అధిక జ్యేష్ఠ మాసము దాని గురించి అందరికీ తెలుసు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేయరాదు. దానిలో వాస్తు శాస్త్రానికి వచ్చినట్లయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో గృహ ఆరంభము చేయరాదు, భూమి పూజ చేయరాదు. రెండవది స్లాబ్ అనేది వేయరాదు, స్లాబ్కి కూడా ముహూర్తం ఉంటుంది. మెయిన్ డోర్ కూడా పెట్టుకోరాదు. అదేవిధంగా గృహప్రవేశము లేదా గృహశాంతి చేయరాదు. ఇంకొకటి, మీ పాత గృహాలలో వాస్తు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వాటి యొక్క ఆయుష్ తీరిన తర్వాత సమస్యలు వచ్చాయి, లేదా రీసెంట్గా 1 సంవత్సరము 2 సంవత్సరములు 3 సంవత్సరాల క్రితం కట్టుకున్న గృహాల వల్ల వాస్తు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అని మీరు ఫీల్ అయినట్లయితే, మీకు సమయం తోచక, అంటే మీకు సమయం లేక అధిక జ్యేష్ఠ మాసంలో మీరు వాస్తు వ్యక్తిని మీ ఇంటికి పిలిస్తే, వాస్తు వ్యక్తి అధిక జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా మారతాడు అది మీరు తెలుసుకున్న తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో మరి వాస్తు వ్యక్తిని మీ ఇంటికి పిలవచ్చా, మీ సమస్యల్ని ఆయన తీరుస్తాడా అనే విషయాన్ని మీకు చాలా చక్కగా వివరిస్తాను. ఈ 2 మాసాలు ఏవైతే ఉన్నాయో, అధిక జ్యేష్ఠ మాసము మరియు ఇంకొక మాసం ఏదండి, దాదాపుగా మనకు అందరికీ తెలుసున్నట్టు ఇంకొకటి క్షయమాసం. చూడండి, ఈ 2 మాసాలు కూడా వాస్తు వ్యక్తిని మీ ఇంటికి ఆహ్వానించరాదు, మీ సమస్యలను తొలగించడానికి. ఈ మాసాలలో భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలన్నట్టు. అధిక మాసంలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ఇక్కడ వాస్తు వ్యక్తిని ఈ అధిక మాసంలో పిలిచినట్టయితే ఎలాంటి ఫలితము మీకు దక్కుతుందో చెప్తాను. ఆ ఫలితము చెడు ఫలితము కావచ్చు, మంచి ఫలితం కావచ్చు. వాస్తు వ్యక్తి అందరి ఇళ్లకు, అంటే పిలిచిన ప్రతి ఇంటికి వాస్తు సమస్య ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు పిలుస్తారు. ఇలా అందరి ఇళ్లకు వెళ్తుంటాడు. వారి సమస్యని తీర్చాడు అనుకుంటే వాళ్ళకున్న సమస్యలన్నీ వెళ్ళిపోతే తీర్చినట్టు. కరెక్ట్గా వినండి. వాళ్ళకి ఏదో ఒక దరిద్రం ఉంది, వాస్తు సమస్యల వల్ల ఆ దరిద్రం వస్తుంది అనుకుందాం. ఆ సమస్యని ఒక వాస్తు వ్యక్తి తీరిస్తే ఆ దరిద్రం వెళ్ళిపోతే, ఆ యొక్క చెడు ఫలితం వెళ్ళిపోతే, ఆ వాస్తు సమస్య వెళ్ళిపోతే, ఆ వాస్తు సమస్యలో 2% నుంచి 3% వరకు, ఒక వాస్తు వ్యక్తి 2% నుండి 3% వరకు ఏదైతే సమస్యని తీరుస్తాడో దానిని ఈయన కూడా అనుభవించాలి. సో అప్పుడు ఒక వాస్తు వ్యక్తి ప్రతి సమస్యను తీరుస్తున్నట్లయితే, గృహ జీర్ణోద్ధరణ అంటే కొత్తగా కట్టుకున్న గృహాలని 2-3 సంవత్సరాలు సమస్యలు వస్తుంటాయి. చూడండి, ఇటీవల మాత్రమే వస్తున్నాయి ఈ సమస్యలు. ఇలాంటి సమస్యలు తీర్చడానికి మీరు పిలిపించారనుకోండి, ఒకవేళ ఆ సమస్య వెళ్ళిపోతే మీరు కుటుంబ సభ్యులందరూ కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కానీ ఏదైతే సమస్య వెళ్ళిపోతుందో ఆ సమస్యలో 2 to 3% ఈ వాస్తు వ్యక్తి ఆ దరిద్రాన్ని అనుభవించాలి. ఆ విధంగా ఎందరో ఇల్లులకు వెళ్ళి వాస్తు సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు వాస్తు సమస్యలు, కొన్ని వాస్తు సమస్యలు పరిష్కారం కావు. ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక వాస్తు వ్యక్తి ఈ 2 to 3% దరిద్రాన్ని, చెడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవిస్తున్న వాస్తు వ్యక్తిని అధిక జ్యేష్ఠ మాసంలో, అధిక మాసం అంటాము, అధిక జ్యేష్ఠ మాసం కూడా అనుకుందాం, క్షయమాసము, ఈ మాసాలలో అతనిని మీ గృహానికి మీ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి ఆహ్వానించరాదు. ఎందుకంటే ఎన్నో సమస్యల్ని ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఏ ఇల్లు ఎలా ఉందో మీకేం తెలుసు, ఏ స్థలం ఏ విధంగా ఉందో మీకేం తెలుసు. సో పరిష్కరించినప్పుడు వాటిలో కొంత భాగం అనేది
ఆ వ్యక్తికి వస్తే అలాంటి వాస్తు వ్యక్తిని మీరు స్వామివారి ఆరాధన ప్రత్యేకంగా చేసే అధిక మాసంలో ఆహ్వానించరాదు. ఎందుకు ఆహ్వానించరాదు? ఇప్పుడు మీకు చివరిగా చెప్తాను. ఆయన అన్ని సమస్యల్ని అనుభవిస్తూ ఉంటాడు అందరివి పైన వేసుకొని. సో మీరు ఈ అధిక మాసంలో ఆయన్ని పిలిస్తే మీ ఇంటికి ఆయన లోపల ఉన్న ఏదైతే ఉందో అది మీకు మీ కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. అంటే మీకు ఆ దరిద్రం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆయనకు ఏదైతే తలుగుతుందో ఈ 2 to 3% దరిద్రం, ఆ దరిద్రం మీ కుటుంబానికి తగులుతుంది. అర్థమైందా? చివరగా ఎందుకు అధిక మాసంలో వాస్తు వ్యక్తిని పిలవరాదు? ఈ వాస్తు వ్యక్తి ఎన్నో దరిద్రాలు అనుభవిస్తూ ఉంటాడు. అన్ని ఇల్లు చూస్తాడు కాబట్టి, అన్నీ పరిష్కరిస్తాడు కాబట్టి. కావున దయచేసి అధిక జ్యేష్ఠ మాసం మనకి ఒక రోజు ముందుగా పూర్తయింది. అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేయరాదు. ఆ శుభకార్యంలో మొదటిది వాస్తుకు వచ్చినట్లయితే మీ గృహాన్ని పిలిచి వాస్తు సమస్యలు వెళ్ళిపోయే విధంగా పరిష్కారం చేసుకోవడం కూడా ఒక శుభకార్యమే. ఈ విధంగా మీరు అధిక జ్యేష్ఠ మాసంలో వాస్తు వ్యక్తిని పిలవరాదు. వాస్తు వ్యక్తి అధిక మాసంలో ఎవరి గృహాల్ని సందర్శించరాదు. అంటే వాస్తు విజిట్స్కి వెళ్ళరాదు. వెళితే ఈ అధిక మాసంలో వాస్తు సమస్యలు ఉన్న గృహం ఎక్కువగా సమస్యలతో ఇంకా రెట్టింపుగా అవుతుంది. ఆ సమస్యల్ని ఆ వాస్తు వ్యక్తికి ఖచ్చితంగా తగులుతాయి. ఆ చెడు ఫలితాన్ని ఈయన కూడా అనుభవిస్తాడు. కాబట్టి అధిక మాసంలో వాస్తు వ్యక్తి ఎలాంటి గృహాన్ని మాడిఫై చేయరాదు, కొత్త గృహానికి ప్లాన్ చేయరాదు, కొత్త గృహానికి సంబంధించిన ఎలాంటి విధానాలు కూడా వెళ్ళి చూడరాదు. అధిక మాసంలో వాస్తు వ్యక్తి గృహం వద్ద ఉండి స్వామివారి భక్తిని మాత్రమే చేయాలి. అది ఏ స్వామివారి భక్తిని చేయాలి అంటే, ప్రత్యేకమైన వాస్తు శాస్త్రాలలో ఒక వాస్తు వ్యక్తి ఏ భగవంతుని పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క నామస్మరణ, పూజా విధానము అనేది చేస్తూ ఉండాలన్నట్టు. ఇంకా మీరు ఎవరైనా అధిక జ్యేష్ఠ మాసంలో ఏ వాస్తు వ్యక్తినైనా పిలిచి మీ ఇంటిని సరిచేసుకున్నారా? ఇలాంటి తప్పులు ఇక నుంచైనా మీరు చేయకండి. ధన్యవాదాలు.